ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జూట్ బ్యాగ్ అంటే జూట్ మెటీరియల్తోని పర్స్ అనేది హ్యాండ్ పర్స్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేనేం చేశానంటే A4 సైజ్ షీట్ ఉన్నటువంటి జూట్ షీట్ని తీసుకున్నాను. ఇది మార్కెట్లోనే ఆన్లైన్లోని అవైలబిలిటీగా ఉంది. సో ఇది దగ్గరలో ఉన్న క్రాఫ్ట్ షాప్స్లో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. 10 కలర్స్ ఒక సెట్ లాగా వస్తున్నారు. దీని సైజ్ వచ్చేసి A4 సైజ్ అనమాట. ఈ కంప్లీట్ ఒక షీట్ మొత్తం కూడా ఒక చిన్న సైజు సెల్ ఫోన్ పట్టేటువంటి పౌచ్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను బ్లాక్ కలర్ అట్లాగే అందులోని ఇంకొక అరలాగా పెట్టడం కోసం అని చెప్పేసి ఇంకొక చిన్న పీస్ ఉన్నటువంటి జూట్ పీస్ని తీసుకున్నాను, వేరే దాంట్లో నుండి కట్ చేసిన పీస్ని. సో ఇక్కడ నేను దీన్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో దీన్ని పర్స్ లాగా నేను మీకు ఫస్ట్ దీన్ని నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం ఒక సైడ్ ఎక్కువగాను దాని మీద నుండి క్యాప్ లాగా వచ్చేలాగా ఇంకొంచెం చిన్నది ముందు సైడ్ పెట్టి ఇట్లా ముందుగా దాన్ని నేను ఫోల్డ్ చేస్తాను. ఈ పర్స్కి అంటే ఈ జూట్ షీట్ ఏదైతే ఉందో లోపలంతా కూడా ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు ఎట్లయితే ఫోల్డ్ చేస్తామో అట్లా ఉండిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకు కావాల్సిన షేప్లో మనం దీన్ని ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే జూట్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. జూట్ థ్రెడ్ ఇది కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ నేను మిషన్ యూజ్ చేయకుండా ఓన్లీ సూయింగ్ నీడిల్ ఏదైతే ఉంటుందో ఆ సూదితోని దీన్ని ఇక్కడ నేను కుట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎక్కడ కూడా దీన్ని తయారు చేసి కంప్లీట్ చేసేలోపు మిషన్ యూజ్ చేయలేదు. హ్యాండ్తోనే దీన్ని నేను ఈ పౌచ్ని ప్రిపేర్ చేశాను. సో దీనికి నేను ఫస్ట్ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించుకుంటున్నాను. ఈ జూట్ థ్రెడ్ కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం పెద్ద సూదిని వెనక వైపు ఏదైతే మనకి హోల్ ఉంటుందో అది కొంచెం పెద్దగా ఉండేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే కనుక మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను థ్రెడ్ని తీసుకొని పైనుండే అంటే రైట్ సైడ్ అంటే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ జూట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పైనుండే నేను ఇక్కడ మీకు కుట్టడం అనేది చూపిస్తున్నాను. దీనికోసం థ్రెడ్ని ఒక సైడ్ ముడి వేసుకొని ఇక్కడ నేను బ్లాంకెట్ స్టిచ్ అనే దాన్ని వేసుకుంటూ వస్తున్నాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని బ్లాంకెట్ స్టిచ్ అంటాం చూసారా, అంటే ఏదైనా రెండు చివర్లను మనం కుట్టేటప్పుడు ఈ స్టిచ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అంటే నీడిల్ని దారం లోపల గుండా ముడి వేసినట్లుగా తీసుకుంటూ వస్తాము. కానీ ముడి పడదు, కానీ చాలా నీట్గా ఉంటుంది. దీన్ని బ్లాంకెట్ స్టిచ్ అని అంటారు. సో ఈ స్టిచ్తోని నేను ఇక్కడ మొత్తం పర్స్ అంతా కూడా కవర్ చేస్తున్నాను. పైన కూడా మనం డెకరేటెడ్గా అంటే ఏదైనా ఫిల్ట్ లాగా లేదంటే పైపింగ్ లాగా వచ్చినట్టుగా ఈ స్టిచ్ అంతా కూడా వస్తుంది. అందుకే దీన్ని తెలియడం కోసమే నేను సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఇక్కడ జూట్ థ్రెడ్నే యూజ్ చేశాను. అది కూడా కాంట్రాస్ట్ కలర్ అంటే బ్లాక్ మీద వైట్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే నేను దీన్ని డెకరేట్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి ఈ థ్రెడ్ని యూజ్ చేశాను అనమాట. సో ఇది ఫస్ట్ మనం కంప్లీట్ చేద్దాం. ఇట్లా మొత్తం చుట్టూ పర్స్కి మొత్తం అంతా కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఏం చేస్తామంటే పైన ఉండేటటువంటి క్యాప్ లాంటి భాగం నుండి మనం దీన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ నేను ఒక బటన్ని ఇక్కడ పెడుతున్నాను. అయితే నేను ఇది పర్స్ని క్లోజ్ చేయడానికి ఎట్లాంటి జిప్స్ కానివ్వండి లేదంటే వెల్క్రోస్ కానివ్వండి ఏమి కూడా నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ని స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఈ జూట్ థ్రెడ్తోనే మనం క్లోజింగ్ చేసుకోవడానికి వీలుగా మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగో చూడండి. పై భాగంలోని సెంటర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్ పాయింట్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇదే నీడిల్కి మిగిలి ఉన్నటువంటి దారాన్ని చిన్న థ్రెడ్ ముక్కని అక్కడ ఒక రింగ్ లాగా నేను దాన్ని కుట్టుకుంటున్నాను అనమాట. సో అలా కుట్టిన తర్వాత కింది భాగంలోని దానికి ఎగ్జాక్ట్గా పాయింట్ సెట్ చేసుకొని ఒక చిన్న బటన్ని ఇది వచ్చేసి కుందన్ టైప్ బటన్. అది ఈ బటన్ మార్కెట్లో అవైలబిలిటీస్ ఉంటాయి. అట్లా కాదు అంటే కనుక ఏదైనా ఒక మంచి డ్రెస్కి సంబంధించి ఎట్లాంటి ఏదైనా సరే వేస్ట్గా మీకు ఉన్నటువంటి డ్రెస్సెస్కి ఉన్న బటన్స్ని కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను అట్లాగే ఒక మంచి ఫ్రాక్కి ఉన్నటువంటి బటన్ని ఇక్కడ దీనికి క్లోజింగ్ కోసమని యూజ్ చేస్తున్నాను. సో అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఆ థ్రెడ్ మనకి ఎంతవరకు పడుతుంది అనేది చూసుకొని అంతవరకు మాత్రమే మీరు అక్కడ స్టిచ్ చేయాల్సి
ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పెట్టినా కూడా లూజ్ అయిపోతుంది, ఊరికనే ఊడిపోతుంది. అట్లా కాకుండా కరెక్ట్గా పాయింటెడ్గా చూసుకొని దాన్ని మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ లోపల ఒక అరలాగా వచ్చేటట్లు పెట్టాం కాబట్టి కాయిన్స్ కానివ్వండి, లేదంటే నోట్లు కానివ్వండి, ఏమైనా బిల్స్ కానివ్వండి, అట్లాగే సెల్ ఫోను, ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా ఈజీగా ఇందులో పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా బటన్ స్టిచ్ చేయడము, అట్లాగే దాని క్లోజింగ్ థ్రెడ్ని కూడా సేమ్ జూట్ థ్రెడ్తోనే చేస్తున్నాను. నేను సింగిల్ థ్రెడ్డే యూజ్ చేశానండి. మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే కనుక దీన్ని ఈ థ్రెడ్ని మీరు ఏదైనా నాట్స్ లాగా వేసుకొని అట్లా కూడా డెకరేట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో వీడియోలో ఫాలో అవ్వండి. సో ఈ పర్స్ని మనం పూర్తిగా కంప్లీట్గా దీన్ని బటన్తో క్లోజింగ్ చేయడంతో ఈ పర్స్ని రెడీ చేసేసుకున్నాము. దీని మొత్తానికి వచ్చేసి నాకు మ్యాక్స్ ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఒక 10 to 15 మినిట్స్ పట్టింది. ఇలాంటి చిన్న చిన్న పర్సెస్ మీరు ఇంట్లోనే మీకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఈ A4 సైజ్ షీట్స్ 10 కలర్స్లో వస్తున్నాయి మనకి. సో ఇందులో నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను. అట్లాగే మీకు కావాల్సినట్టుగా మీరు మ్యాచింగ్ పౌచెస్ని మీరు ఇక్కడ చాలా ఈజీగా చేత్తోని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మిషన్ ఉండాలని లేదు. ఇంట్లోనే సూయింగ్ మిషన్తో అంటే సూయింగ్ నీడిల్స్తో కూడా మీరు ఇట్లాంటి చిన్న చిన్న పౌచెస్ని మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇంకా ముందు ముందు మీకు ఇట్లాంటివి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా మీకు చూపించడం జరుగుతుంది. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కమ్యూనిటీస్లో షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.